మొన్న రాత్రి రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని పెదంబర్పేట వద్ద జరిగిన ఘటనతో తీవ్రంగా తల్లడిల్లిన సంజన తాత నరేందర్ గుండెపోటుకు గురయ్యారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజన పరిస్థితి విషమంగా ఉంది. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన సంజన తల్లి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సంజన తాత పరిస్థితికి సంబంధించి డాక్టర్లు ఏమంటున్నారు ప్రస్తుతం? పూర్తిగా సంజన కుటుంబానికి సంబంధించి ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ముగ్గురు మందుబాబులు చేసిన నిర్వాహం ఆ కుటుంబం మొత్తాన్ని ఆసుపత్రికి పాలు చేసింది. మొత్తం ఆసుపత్రిలో కూడా వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కోలుకుంటారా లేదా అన్నది ఒక ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతానికి సంజన పరిస్థితి క్రిటికల్ గా ఉన్నంటూ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. వాటికి సంబంధించిన వైద్యం కొనసాగుతుంది. దాంతో పాటు సంజనతో పాటు అదే యాక్సిడెంట్ లో గాయపడిన ఆమె తల్లి రుక్మిణి ఎవరైనా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఇప్పటి వరకు సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మొదట ఇద్దరిని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే పాప పరిస్థితి మరీ క్రిటికల్ గా ఉండటంతో దానికి సరిపడా ఎక్విప్మెంట్ లేకపోవడంతో ఆ పాపను మెరుగైన వైద్యం కోసం ముందుగా కామినేనికి తరలించారు. ప్రస్తుతం తల్లి ఏదైతే సంజన తల్లి రుక్మిణి ఉన్నారో సన్ రైజ్ ఆసుపత్రిలో 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మరోసారి ఆమెను కూడా మెరుగైన వైద్యం కోసం ఇక్కడికే కామినేని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు సంజన వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో శివానంద్, వాళ్ళ ఫాదర్ ఎవరైతే శివానంద్ ఉన్నారో అతనికి ఈ విషయం తెలియడంతో అతను కూడా ఒక్కసారిగా ఆందోళన చెంది మొత్తంగా వయసు మీద పడిన వ్యక్తి కావడంతో అతను కూడా గుండెపోటు వచ్చింది. దీంతో ఇప్పటికే ఇద్దరు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఈ నరేందర్ కు కూడా గుండెపోటు రావడంతో నా కుటుంబంలో ఆందోళన కలత నెలకొందని చెప్పాలి. వెంటనే అతన్ని కూడా సన్ రైజ్ ఆసుపత్రి వద్ద మొదట చేర్చి ఆరోగ్య పరిస్థితి నరేందర్ పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉండడంతో అతన్ని కూడా ఇక్కడే కామినేని ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తంగా ఈ ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు ఏకకాలంలో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా ఆ కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్లయితే చాలా బీపీఎల్ ఫ్యామిలీకి చెప్పుకోవాలి. కేవలం శివానంద్ క్షౌరవ్ ఏదైతే కటింగ్ చేసుకుంటూ ఒక సెలూన్ లో వర్క్ చేసి అతని ఆదాయం పైన ఆ కుటుంబం మొత్తం నెగ్గుకు రావాల్సిన పరిస్థితి ఉంది. రోజుకు ఏదైతే ఆ రోజు పనిచేస్తేనే కుటుంబం వెళ్ళాల్సిన పరిస్థితికి సంబంధించి మరి ఇంత మొత్తంలో ఆసుపత్రికి సంబంధించి ఒక పాపకు సంబంధించిన పరిస్థితిలో అంచనా వేసుకుంటున్నాయి. చాలా మెరుగైన వైద్యం అందించాల్సి ఉంది. దాదాపుగా కోమాలో కొనసాగుతుంది. ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. ఇంకా అది ఎప్పటి వరకు ఆ పాప కోలుకుంటుందనే చెప్పలేని పరిస్థితి నేపథ్యంలో మరి దాదాపు 5 నుండి 6 లక్షల వరకు అక్కడ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కుటుంబం ఆందోళన ఉంది. కేవలం ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవడం కోసమే మొదట 50,000 అడగగా కేవలం 13,000కు మించి చెల్లించలేని పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. మరి ఇటు ఆ ఒక సంజనకు సంబంధించి ఏ విధంగా చెల్లించాలి, అదేవిధంగా ఆమె తల్లి రుక్మిణికి సంబంధించిన కూడా ఆసుపత్రిలో చెల్లించాల్సిన పైన ఉన్న నేపథ్యంలో ఇక ఈ తాత కూడా జాయిన్ అవడంతో మొత్తంగా అసలే పుండు మీద పుట్రలాగా కుటుంబం పరిస్థితి తయారైంది. ఈ నిందులకు సంబంధించి ఇప్పటికే ఒకరొకరు ఏదైతే మద్యం మత్తులో యాక్సిడెంట్ కి పాల్పడిన వెంకటరమణ అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనితో పాటు అదే వెహికల్ లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ ఇప్పటికే మన కిషోర్. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.